పుష్ప 2 మూవీ క్లైమాక్స్ లో ఎవరో ఒక తెలియని వ్యక్తి బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అది ఎవరో కాదు, షికావత్. సరుకు పట్టుకోలేకపోయిన షికావత్ గవర్నమెంట్ కి దొంగ సరుకు చూపిస్తే దొరికిపోతాడనే భయంతో ఆ సరుకును కాల్చి ఆ దొంగ ఎర్రచంద్రంలోనే కాలిపోతాడు. కానీ నిజానికి షికావత్ అక్కడ కాలిపోలేదు. షికావత్ని మిగిలిన పోలీసులందరూ వచ్చి కాపాడతారు. పుష్పరాజ్ ఫ్యామిలీతో కలిసి పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్నాడు. మరొక వైపు జగపతి బాబు తమ్ముణ్ణి కొడుకును కోల్పోయి బాధతో ఉన్నాడు. జగపతి బాబును ఓదార్చడానికి మంగళం సీను, దాక్షాయని, జాలరెడ్డి వస్తారు. అప్పుడు జగపతి బాబు అందరూ వచ్చారు, అసలైనోడు ఎక్కడా అని అంటాడు. అదెవరో కాదు, షికావత్. షికావత్ పుష్పరాజు ఉండే పెళ్లిలోకి ఒక పూల బొకేని పంపిస్తాడు. దాంట్లో బాంబు ఉంటుంది. ఆ బాంబుని షికావత్ పేల్చేస్తాడు. కానీ ఆ విషయం ముందే తెలుసుకున్న పుష్పరాజ్ ఆ పెళ్లిలో ఎవరూ లేకుండా పంపించేస్తాడు. దాంతో ఎవ్వరికి ఎటువంటి గాయం కూడా కాదు. ఆ బాంబ్ అటాక్ షికావత్ చేయించాడని తెలుసుకున్న పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ పేల్చేస్తాడు. పోలీస్ స్టేషన్ పేల్చేసిన తర్వాత పోలీసులందరికీ మాస్ వార్నింగ్ ఇస్తాడు. నా ఫ్యామిలీ సేఫ్ కాబట్టి పోలీస్ స్టేషన్ పేల్చేశా, లేకుంటే మీ ప్రాణాలన్నీ పేల్చేసేవాడిని వార్నింగ్ ఇస్తాడు. పుష్పరాజ్ స్టేట్ మొత్తంలో చాలా ఫేమస్ అయిపోయాడు స్మగ్లర్గా. కానీ అది శ్రీవల్లికి నచ్చలేదు. పుష్పరాజ్ మంచి వాళ్ళ ఫేమస్ అవ్వాలని కోరుకుంటుంది శ్రీవల్లి. అదే మాటనే పుష్పరాజ్ కూడా చెబుతుంది. దాంతో పుష్పరాజ్ మంచి వాళ్ళ ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలని కేశవాన్ని అడుగుతాడు. కేశవ అప్పుడు నువ్వు ఈ స్టేట్ మొత్తం మంచి వాళ్ళ ఫేమస్ అవ్వాలంటే స్కూల్స్ కట్టించాలి, హాస్పిటల్స్ కట్టించాలి, అనాథాలని చేరదీయాలి, అవసరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేయాలి అంటాడు. కానీ అవన్నీ చేయాలంటే మన దగ్గర ఉండే డబ్బు సరిపోదు పుష్ప అని చెప్తాడు. అప్పుడు పుష్పరాజ్ నీ నవ్వ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా తొక్కలోది, ఈ స్టేట్లో ఇంకెవ్వరికి కష్టం రానివ్వను అంటాడు. చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో హాస్పిటల్స్ కట్టిస్తాడు, స్కూల్స్ కట్టిస్తాడు. పుష్పరాజ్ దగ్గరికి సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు. అందరూ సాయం చేయడానికి రాష్ట్రమంతా శ్రీవల్లి ట్రస్టులు పెడతాడు. శ్రీవల్లి హాస్పిటల్స్ కూడా కట్టిస్తాడు. కానీ అవన్నీ చేయడానికి పుష్పరాజ్ దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. ఎర్రచందనం సరుకు అన్నిటికంటే ఎక్కువ రేటు ఎక్కడ పోతుందో తెలుసుకుంటాడు. అన్నిటికంటే జపాన్లో ఎక్కువ రేటు పోతుందని తెలుసుకొని జపాన్కి 5 కోట్ల రేటుతో 100 టన్నులు పంపిస్తాడు. కానీ ఇక్కడే పుష్పరాజ్కి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. పుష్పరాజ్కి $50 ఆల్రెడీ జపాన్ వాళ్ళు పంపించారు. పుష్పరాజ్ $50 తీసుకుని పోయి అడిగితే ఇంకా డబ్బు రాలేదని తెలుసుకుంటాడు. డబ్బు ఎందుకు రాలేదని అని కనుక్కుంటాడు. పుష్పరాజ్ రావాల్సిన డబ్బుని జపాన్లో హిరోషి అనే మాఫియా డాన్ కొట్టేస్తాడు. ఎలాగైనా డబ్బు తెచ్చుకోవాలని కంటైనర్లో పుష్పరాజ్ ఒక రూమ్ లాగా రెడీ చేసుకుని ఎర్రచందనం లోడ్తో పాటు 40 రోజులు జపాన్కి ఆ కంటైనర్లో పోతాడు. ఆ 40 రోజుల్లో జపాన్ భాష మొత్తం నేర్చుకుంటాడు. జపాన్కి పోయి హిరోషి మనుషులందరినీ కొట్టి ఆ డబ్బుని తిరిగి తెచ్చుకుంటాడు. ఆ డబ్బు మొత్తాన్ని శ్రీవల్లి ట్రస్టులకి వాడతాడు. పుష్పరాజ్ శ్రీవల్లి ట్రస్టులతో పుష్పరాజ్ రాష్ట్రం అంతా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి. సీఎం పుష్పరాజ్ని పార్టీ కోసం ఫండ్ అడుగుతాడు. పుష్పరాజ్ ₹1 కూడా ఇచ్చేదేలే అని సీఎంకి మాస్ వార్నింగ్ ఇస్తాడు. సీఎం జగపతి బాబు దగ్గరికి పోయి ఫండ్ అడుగుతాడు. జగపతి బాబు నీకు ఫండ్ కావాలంటే పుష్పరాజ్ చావాలి అంటాడు. సీఎం తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళందరినీ కాల్చిపడేయమని ఆర్డర్స్ ఇస్తాడు. గాయాలన్నీ మారిపోవడంతో షికావత్ మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఈసారి ఎలాగైనా పుష్పరాజ్ని చంపాలని కసితో రగిలిపోతున్నాడు. ఎర్రచందనం కొట్టే వాళ్ళందరినీ షికావత్ ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నాడు. అనే టైంలో పుష్పరాజ్ ఒక పెద్ద తప్పు చేశాడు. చాలా సరుకు పుష్పరాజ్ గోడౌన్లో దాచిపెట్టి ఉంటాడు. అది తెలుసుకున్న షికావత్ రైడ్ చేసి పట్టుకుంటాడు. పుష్పరాజ్ని జైల్లో పడేస్తాడు. పుష్పరాజ్ని జైల్లో పడేయడంతో రాష్ట్రమంతా స్ట్రైకులు చేస్తున్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ప్రజలు ఎదురు తిరగడం మంచిది కాదని సీఎం పుష్పరాజ్ని చంపేయమంటాడు. కానీ షికావత్ నేను పుష్పరాజ్ని ఓడించా, అది చాలు, పుష్పరాజ్ను చంపను అని షికావత్ అంటాడు. కానీ షికావత్కు తెలియకుండా ఎన్కౌంటర్ చేయమని వేరొక పోలీసులకు సీఎం చెబుతాడు. బాగ్రాపేట అడవుల్లోకి తీసుకుని పోయి ఎన్కౌంటర్ చేస్తారు. కానీ పుష్పరాజ్ తప్పించుకుంటాడు. కొన్ని బుల్లెట్ల గాయాలతో పుష్పరాజ్ అడవుల్లో పారిపోతాడు. పోలీసులంతా పుష్పరాజ్ నిజంగానే చనిపోయాడు అనుకుంటారు. రాష్ట్రమంతా పుష్పరాజ్ చనిపోయాడని కొన్ని రోజులు రచ్చ చేసి తర్వాత అందరూ మర్చిపోతారు. సిండికేట్కి మంగళం సీను మళ్ళీ పెద్ద అవుతాడు. ఒకరోజు పులుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలో పుష్పరాజ్ కనిపిస్తాడు. దాంతో రాష్ట్రమంతా సెలబ్రేషన్ చేసుకుంటారు. పుష్పరాజ్ ప్లాన్ చేసి ప్రతాప్ రెడ్డిని చంపేస్తాడు. తర్వాత సీఎం వచ్చి పుష్పరాజ్ కాళ్ళ మీద పడి నన్ను వదిలే అంటాడు. పుష్పరాజ్ ఇద్దరు కలిసిపోతారు. ఎర్రచందనం కొట్టడం మానేస్తారు. దీంతో పుష్ప 3 ది ఎండ్. ఇది జస్ట్ నా ఇమాజినేషన్ స్టోరీ మాత్రమే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.